హాయ్ ఫ్రెండ్స్, మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో ఒక ఉపయోగకరమైన యూస్ఫుల్ టిప్ తయారీ గురించి మనం చెప్పుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పే రెమెడీ ద్వారా మీ దంతాల్లో ఉండే కీటకాలను దూరం చేసుకోవచ్చు. ఈ రెమెడీ మీ దంతాల్లో ఉండే కీటకాలను దూరం చేసి దంత నొప్పి సమస్యను దూరం చేస్తుంది. దీన్ని ఉపయోగించడం వల్ల మీ పన్ను పుచ్చిపోయినట్లయితే అది మరింత ఎక్కువ అవ్వకుండా కాపాడుతుంది. చాలామంది వారి దంతాలను సరిగ్గా శుభ్రం చేసుకోరు. ఎవరికి ఏది నచ్చితే అది తినేస్తూ ఉంటారు. దానివల్ల వారి దంతాలు పాడవడం జరుగుతుంది. మెల్లమెల్లగా నోటి నుండి దుర్వాసన రావడం జరుగుతుంది. అలాగే ఏదో ఒక పన్ను పుచ్చిపోవడం జరుగుతుంది. మీరు మొదటగా జామ ఆకు అలాగే పసుపును ఉపయోగించి పంటి నొప్పి సమస్య అలాగే పుప్పి పన్ను సమస్యను ఏ విధంగా తగ్గించుకోవాలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఒక బౌల్లో 2 స్పూన్ల వేడి వాటర్ని తీసుకోండి. తర్వాత అందులో 1 స్పూన్ పసుపును మిక్స్ చేయండి. పసుపులో యాంటీ ఆక్సిడెంట్స్ సంపూర్ణంగా ఉంటాయి. నీటిలో పసుపును పూర్తిగా మిక్స్ అయ్యాక ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, పసుపును ఉపయోగించి పంటి నొప్పి సమస్యను చాలా తేలిగ్గా నయం చేసుకోవచ్చు. మీరు పూర్తి రెమెడీ కోసం ఈ వీడియోని చివరి వరకు చూడండి. పసుపు నీళ్లను చాలా లూజ్ వాటర్ లాగా కలుపుకోవాలి. దీని తర్వాత 3-4 జామ ఆకులు తీసుకోవాలి. అవి చాలా లేతగా ఉండాలి. 2 రోజుల క్రితం చిగురించిన వాటిని మాత్రమే తీసుకోవాలి. జామ ఆకుల్లో విటమిన్ సి సంపూర్ణంగా ఉంటుంది. అవి కీటకాలను నాశనం చేయడానికి ఉపయోగపడతాయి. దంతాల నొప్పి, వాపును తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఈ జామ ఆకులను పూర్తిగా పేస్ట్ లాగా తయారు చేసుకోండి. ఆ పేస్ట్ని 1 స్పూన్ అంత తీసుకొని పసుపులో మిక్స్ చేయాలి. ఇప్పుడు ఈ రెండింటిని పూర్తిగా మిక్స్ చేయాలి. తర్వాత ఫ్రెండ్స్, మీరు బ్రష్ తీసుకుని దానిపై దీన్ని పెట్టి దంతాలపై బ్రష్ చేయండి. మీరు ఎన్నిసార్లు అయినా బ్రష్ చేయొచ్చు. ఇలా మీరు రోజుకు 2-3 సార్లు బ్రష్ చేశారంటే మీ పంటిలో ఉన్న కీటకాలన్నీ నాశనం అవుతాయి. మీ పళ్ళు మళ్ళీ ఎంతో హెల్తీగా మారుతాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.